బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఏలియన్ ఇంటర్వ్యూలో 12 అద్భుతమైనటువంటి రహస్యాలను తెలుసుకున్నాము. అవి 1 by 1 కూడా చెప్పుకున్నాము. అద్భుతమైనవి ఈ పుస్తకంలో, ఏలియన్ ఇంటర్వ్యూ పుస్తకంలో ఉన్నాయి. విమానాల గురించి ఏలియన్స్ ప్రకారం ఈ ప్రాంతంలోని ప్రజలు అనేక సార్లు ఆకాశయానం చేశారు అని చెప్తున్నారు. ఆమె ఇంకా ఇలా చెప్తున్నారు, వీళ్ళు అంటే ఈ క్రాఫ్ట్ లాగా మనకు కమాండ్ చేస్తాయి అని. మేము ఈ యానాలను మనసు ద్వారా ఇచ్చే ఆదేశాలతో నడిపేవాళ్ళము అని. ఇది సాధారణమైన నియంత్రణ వ్యవస్థ కాదని, చైతన్య ఆధారిత సాంకేతికత వివరించబడుతుంది. వేదాలు మరియు విమాన శాస్త్రం. ఈ వ్యాఖ్యను చర్చలో వేద పురాణ సంప్రదాయాలతో పోల్చారు. ఇక దీని ప్రకారం ఋగ్వేదంలో ఆకాశయానాలు సూచనలు ఉన్నాయి. రామాయణంలో పుష్పక విమానం ఉంది. మహాభారతంలో ఎగిరే నగరాలు గురించి ప్రస్తావన ఉంది. వైమానిక శాస్త్రంలో అనేక రకాల విమానాల వివరణ ఉందని చెప్పబడింది. పుష్పక విమానం మరియు థాట్ కమాండ్ చర్చలో ప్రత్యేకంగా చెప్పబడింది. రామాయణంలోని పుష్పక విమానం మనసు సంకల్పానికి స్పందించేది, ఆలోచనల ప్రకారం కదిలేది. ఏలియన్ కూడా మేము ఈ యొక్క యానాలు మానసిక ప్రయాణాలు ఈ యొక్క యుఎఫ్ఓలో మానసిక ఆదేశాలతో నడిపేవాళ్ళము అని చెప్పడం జరిగింది. ఈ రెండు భావనల మధ్య పోలిక ఉందని మనం చర్చలో కూడా పేర్కొన్నాము. డొమైన్ అధికారి మరియు విష్ణువు పుస్తకంలో మరో ముఖ్యమైన వ్యాఖ్యానం ఉంది. ది వన్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆఫ్ ది డొమైన్స్ వాజ్ ఇన్కార్నెడ్ అండ్ ఎర్త్ యాజ్ విష్ణు అని అన్నారు. అంటే ఏమిటి అంటే, డొమైన్కు చెందిన ఒక అధికారి భూమిపై విష్ణువుగా అవతరించాడు. డొమైన్కు చెందిన ఒక అధికారి భూమిపై విష్ణువుగా అవతరించాడు. ఇంకా ఈ యొక్క అగైనెస్ట్ ది ఫోర్సెస్ ఆఫ్ ది ఓల్డ్ ఎంపైర్స్ అని అంటూ ఉంటారు. అతను ఓల్డ్ ఎంపైర్ శక్తులతోటి యుద్ధం చేశాడు అని. ఈ ఈజ్ ది డిస్క్రైబ్డ్ మెనీ టైమ్స్ ఇన్ ది ఋగ్వేద అని కూడా అన్నారు. అంటే డిస్క్రైబ్ చేశారు ఆ యొక్క ఋగ్వేదంలో ఈయన గురించి అని, ఆయన గురించి అనేక సార్లు ప్రస్తావించారు అని. విష్ణు అవతార సిద్ధాంతంతో పోలిక. భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అని ఏదైతే శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే, ధర్మానికి హాని జరిగినప్పుడు దైవ అవతారం జరుగుతుంది అని. ఈ యొక్క చర్చనీయాంశంలో ఏలియన్ చెప్పిన డొమైన్ అధికారి భావనను సనాతన ధర్మంలోని విష్ణు అవతార సిద్ధాంతంతో పోల్చారు. అయితే ఇప్పుడు విష్ణు అవతారంగా ఉన్నవాడు ఆయన విష్ణువుగా వెళ్ళిపోయాడా, ఆయన లోకానికి వెళ్ళాడా అనే ఒక పాయింట్ మీకు వస్తుంది. భూమి ఒక జైలు గ్రహమా అంటే ఏలియన్ ఇంటర్వ్యూలో అత్యంత వివాదాస్పదంగా చెప్పబడిన అంశం, ఎర్త్ ఈజ్ ఏ ప్రిజన్ ప్లానెట్స్ అంటే భూమి ఒక జైలు గ్రహం. ఆమె ప్రకారం ఈ గ్రహానికి పంపబడిన వారు నేరస్తులు, తిరుగుబాటుదారులు, స్వతంత్ర ఆలోచనదారులు, కళాకారులు, అసాధారణ ప్రతిభావంతులు కావచ్చని పేర్కొనబడింది. కానీ వారందరి జ్ఞాపకాలు తొలగించబడతాయని ఆమె చెప్తుంది. జైల్లో అందరూ ఖైదీలే. ఈ భావనను వివరించడానికి చర్చలో ఒక ఉపమానం ఉపయోగించబడింది. జైల్లోకి ప్రవేశించిన తర్వాత నాయకుడైనా, సాధారణ వ్యక్తి అయినా, ధనవంతుడైనా, పేదవాడైనా అందరూ ఖైదీలే. అదేవిధంగా భూమి మీదకు వచ్చిన తర్వాత అందరూ మానవ జన్మలో బందీకృతమయ్యారనే ఏలియన్ యొక్క అభిప్రాయం.
ఇక్కడ అందుకునే భూమిని అంటే పతిత లోకంగా, కర్మ భూమిగా చెప్తారు. సనాతన ధర్మ గ్రంథాల్లో ఈ భూమిని తరచుగా కర్మభూమి, భోగనా భూమి అనే పేర్కొంటారు. ఈ చర్చలో ఏలియన్ చెప్పిన ప్రిజన్ ప్లానెట్ అనే భావనను ఈ కర్మభూమి సిద్ధాంతంతో పోల్చారు. గీతలో విస్మరణ సిద్ధాంతం, భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, బహుని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున అర్జున అని. అంటే నీకు నాకు అనేక జన్మలు గడిచాయి, నాకు అవన్నీ గుర్తున్నాయి, నీకు గుర్తులేవు అని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం అన్నమాట. అన్నీ గుర్తున్నాయి అంటే నీకు గుర్తులేవు అంటే విస్మరణ సిద్ధాంతంతో అనుసంధానించబడిందని ఏలియన్ చెప్తూ ఉంది. మెమరీ విప్స్, ఎమినిషి అనే భావాలతో దీంతో పోల్చారు. అంటే గత జన్మలో అన్నీ, గత స్మృతులు అన్నీ కూడా మర్చిపోవటం, అంబిషన్లోకి వెళ్ళిపోతారని, అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అని, పవర్ లాస్ అయిపోయిందని. ఇక్కడ అమర ఆధ్యాత్మిక సత్తాలు ఏలియన్ తనను మరియు తన నాగరికతకు చెందిన వారిని ఇమ్మోర్టల్ స్పిరిచువల్ బీయింగ్స్ అని పిలుస్తారు. ఆమె ప్రకారం వారు ఖర్జాల సంవత్సరాల పాటు తమ గుర్తింపును గుర్తుంచుకోగలరు. వారు శాశ్వత వర్తమానంలో జీవిస్తారు, వారికి కాల పరిమితి అనేది లేదు అని చెప్పబడుతుంది. అయితే ఇక్కడ మనకు తురియా స్థితి మరియు శాశ్వత చైతన్యం చర్చలో ఈ భావనను ఉపనిషత్తుల తత్వంతో పోల్చారు. మాండ్యోక ఉపనిషత్తు ప్రకారం జాగృతి, స్వప్న, సుషుప్తి అనే 3 స్థితుల కంటే మించినది తురియా స్థితి అని చెప్పబడింది. ఈ స్థితి కాలానికి అతీతం, శాశ్వత చైతన్యం, ఆత్మస్వరూప స్థితి ఏలియన్ చెప్పింది అని నౌ భావనను ఇప్పుడు దీనితో పోల్చారు. అహం బ్రహ్మస్మి మరియు ఐఎస్బి చర్చలో మరో పోలిక ఉన్నది. ఉపనిషత్తులు మహావాక్యాలు అహం బ్రహ్మస్మి, తత్వమసి, ప్రజ్ఞానం, బ్రహ్మ అన్నీ ఆత్మ యొక్క శాశ్వత్వాన్ని సూచిస్తున్నాయి. ఏలియన్ తన్ను అమరమైనదిగా, శాశ్వతమైనదిగా, అసలు సృష్టికర్త లేనిది అని వివరిస్తుంది. దీనిని మహావాక్యాలతో పోల్చారు. ఎస్థెటిక్ ట్రాప్, కామ మోహ జాలం. ఏలియన్ పుస్తకంలో మరో ఆసక్తికరమైన భావన ఏంటి అంటే ఇక్కడ అందం, సంగీతం, కళ, భావోద్వేగాలు కలిసి ఆత్మను బంధించే వ్యవస్థ. ఆమె ప్రకారం అందం, సంగీతం, కళ ఆత్మను ఆకర్షిస్తుంది. అవి బాధతో కలిసినప్పుడు ఆత్మ దేహంలో మరింతగా చిక్కుకుపోతూ ఉంటుంది. పునరుత్పత్తి కూడా ఒక బంధన అనేది ఇక్కడ మంచి టాపిక్ అన్నమాట. పుస్తకంలో మరింత వివాదాస్పదంగా చెప్పబడిన అంశము ఆత్మలను దేహంలో బంధించడానికి పునరుత్పత్తి వ్యవస్థ కూడా ఒక సాధనంగా పనిచేస్తుందని, దీని ద్వారా కుటుంబ బంధాలు, తరతరాలు అనుబంధాలు, మోహము పెరుగుతాయని పేర్కొనబడింది. గీతలో కూడా కామ సిద్ధాంతం సందర్భంలో కూడా అర్జునుడు అడుగుతాడు, మనిషి పాపం ఎందుకు చేస్తాడు అని. అప్పుడు కృష్ణుడు సమాధానం ఇస్తాడు, కామ ఏష క్రోధ ఏష అంటూ. అంటే రజోగుణం నుండి ఉద్భవించిన కామమే ప్రధాన శత్రువు అని. ఈ చర్చలో ఏలియన్ చెప్పబడినటువంటి అట్రాక్షన్ తోటి వాళ్ళని ట్రాప్ చేసి బంధించడానికి ఇది ఒక ప్రధాన శత్రువు కామం అని చెప్పబడింది. గీతలో కామ సిద్ధాంతంతో దీన్ని పోల్చారు. ఇంకా బ్రహ్మచర్యం ప్రాముఖ్యత చర్చలో ఇలా కూడా చెప్పబడి ఉంది. దివ్య సత్తాలు మానవ దేహాలను ఎక్కువగా స్వీకరించవని, ఎందుకంటే మానవ దేహం కామం, మోహం, ఇంద్రియ బంధనం వంటి అనేక పరిమితులతో కూడి ఉందని. ఈ నేపథ్యంలో బ్రహ్మచర్యం ప్రాముఖ్యత గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. 2వ భాగం ముగింపు. ఈ భాగంలో చర్చించిన ప్రధాన అంశము విమానాలు మరియు థాట్ కమాండ్ సాంకేతికత
పుష్పక విమానంతో పోలిక, విష్ణువు గురించి ఏలియన్ వ్యాఖ్య, డొమైన్ అధికార భావన, ఈ భూమి జైలు గ్రహం అనే సిద్ధాంతము, కర్మ భూమి భావన, విస్మరణ సిద్ధాంతము, అమర ఆధ్యాత్మిక సత్తాలు, తురియా స్థితి, అహం బ్రహ్మస్మి, అట్రాక్టిక్ ట్రాప్, కామమోహ జాలము, బ్రహ్మచర్యం ప్రాముఖ్యత అని చెప్పటం జరిగింది. ఇక్కడ మరి ఏలియన్ ఇంటర్వ్యూ అనేలో పుస్తకంలో కూడా 12 ఆశ్చర్యకరమైన విషయాలు, వాటి సనాతన ధర్మంతో ఉన్న సంబంధము మనము తెలుసుకున్నాము. ఇక్కడ గెలాక్టిక్ కుల వ్యవస్థ అంటే అనేది ఏలియన్ ఇంటర్వ్యూ పుస్తకంలో ఒక ఆసక్తికరమైన భావన వివరించబడింది. గెలాక్టిక్ క్యాస్ట్ సిస్టమ్ అంటే గెలాక్సీ స్థాయిలో ఉన్న ఒక వర్గీకరణ వ్యవస్థ. ఏలియన్ ప్రకారం వివిధ నాగరికతలు అభివృద్ధి స్థాయి, చైతన్య స్థాయి, సాంకేతిక స్థాయి, ఆధ్యాత్మిక స్థాయి ఆధారంగా వర్గీకరించబడతాయి. ఈ వర్గీకరణలో కొన్ని నాగరికతలు పరిపాలనలో ఉంటాయి, కొన్ని పరిశోధనలో ఉంటాయి, కొన్ని యుద్ధ వ్యవస్థలో ఉంటాయి, కొన్ని అభివృద్ధి చెందుతున్న నాగరికతలుగా ఉంటాయి. అయితే వర్ణ వ్యవస్థతో పోలిక చర్చలో ఈ భావనను సనాతన ధర్మంలోని వర్ణ వ్యవస్థతో పోల్చారు. ప్రాచీన వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర విభజనలు జన్మ ఆధారంగా కాకుండా గుణం మరియు కర్మ ఆధారంగా ఉండేవని వివరించబడింది. అదేవిధంగా ఏలియన్ చెప్పిన గెలాక్టిక్ వర్గీకరణ కూడా పాత్రల ఆధారంగా ఉందని చర్చలో పేర్కొంటారు. ఇంకా మనము సూర్య వ్యవస్థ మరియు గ్రహాల వర్గీకరణ అనే దాని గురించి చూస్తే ఏలియన్ పుస్తకంలో టైప్ 12 సన్ సిస్టమ్ అనే వర్గీకరణను ప్రస్తావించబడింది. ఆమె చెప్పిన ఇంటర్వ్యూ ప్రకారం అన్ని నక్షత్ర వ్యవస్థలు ఒకే విధంగా ఉండవు. కొన్ని జీవనానికి అనుకూలం, కొన్ని అభివృద్ధి చెందిన నాగరికతలకు కేంద్రము, కొన్ని శిక్షణ కేంద్రాలు, కొన్ని ప్రయోగాత్మక ప్రపంచాలు. అనేక లోకాలు మరియు బ్రహ్మాండాలు సనాతన ధర్మ గ్రంథాల్లో చతుర్దశ లోకాలు, అనేక భవనాలు, అనేక బ్రహ్మాండాల గురించి చెప్పబడింది. బాపూజీ బేహద్ జ్ఞానంలో కూడా ఒకే బ్రహ్మాండం కాదు, అనంత బ్రహ్మాండాలు ఉన్నాయి, అనేక సృష్టి వ్యవస్థలు ఉన్నాయి అని చెప్పబడింది. ఏలియన్ కూడా దేర్ ఆర్ కౌంట్లెస్ సివిలైజేషన్ అండ్ ది వరల్డ్స్ అని కూడా చెప్పారు. దీని చర్చలో మల్టీవర్స్ అనే భావన అనుసంధానించారు. 5000 సంవత్సరాల ప్రణాళిక ఏలియన్ ప్రకారం డొమైన్ భూమికి సంబంధించిన ఒక దీర్ఘకాల ప్రణాళికను అమలు చేస్తాయి. ఈ ప్రణాళిక 1000 సంవత్సరాల వ్యవధిని కవర్ చేస్తాయి. చర్చలో ప్రత్యేకంగా 5000 సంవత్సరాల కాలరేఖ ప్రస్తావించబడింది. వివరణ ప్రకారం కొన్ని ఆధ్యాత్మిక మార్పులు మరియు సామాజిక మార్పులు దీర్ఘ ప్రణాళికలతో భాగమని కూడా పేర్కొన్నారు. యుగ చక్రాలతో పోలిక సనాతన ధర్మంలో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అనేక యుగ చక్రాలు ఉన్నాయి. ప్రతి యుగం ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటుంది, ప్రత్యేక చైతన్య స్థాయికి ప్రతిబింబిస్తుంది. చర్చలో డొమైన్ ప్రామాణికులను యుగ చక్రాలతో పోల్చే ప్రయత్నం చేయబడింది. కాలం ఒక తరంగమా? ఇక్కడ మనం దీని గురించినటువంటి చర్చ ఏలియన్ ఇంటర్వ్యూలో కాలం గురించి ఆసక్తికరమైన దృక్కోణం కనిపిస్తుంది. ఆమె చెప్పిన ప్రకారం కాలం గురించి, కాలం కూడా ఒక డైమెన్షన్ అన్నమాట. మరి 4th డైమెన్షన్నే కాలం అని అంటారు. దీని గురించి మరి ఏలియన్ దాంట్లో ఏమున్నదో, మరి బాపూజీ చెప్పిన జ్ఞానం ప్రకారం వేదాల శాస్త్రాలు, ఉపనిషత్తుల్లో కూడా కాలం గురించి ఉన్నాయి. దీని గురించి మనం నెక్స్ట్ పార్ట్లో
తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్దుకే బేహద్దు, పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉంటే ప్లేలిస్ట్లో కూడా చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం బాపూజీ దివ్య దృష్టితోటి చూసి అనుభూతితోటి ట్రావెలింగ్ లాగే తన సూక్ష్మ శరీరంతో దివ్య దృష్టితోటి ఆత్మస్వరూపంలో ఉంటూ చూసినటువంటిది ఎన్నో అద్భుత జ్ఞానం మనకు అందించారు. ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే రోజు బాపూజీ అప్లోడ్ చేసేటువంటి షార్ట్ వీడియోలు, పెద్ద వీడియోలు, సందేశాలు అన్నీ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు.